ఇదేమో నా మనసులో మాట. మీకు నచ్చితే వినండి. కరెక్టా కాదా చెప్పండి. ఒక 2 నెలల ముందు అనుకుంటా కూరకి ఇత్తనాలు పోయాలా అన్న ఆలోచన వచ్చింది. కానీ ఏం చేద్దాం, సర్వీస్ వైర్ అయితే పని చేయట్లేదు. నీళ్ళు రావు. నీళ్ళు రాకపోతే మనం నారు పోయలేం. సో 10,000 రూపాయలు ఖర్చు పెట్టి సర్వీస్ వైర్ అయితే తెచ్చి బిగించాం. అంతవరకు బాగానే ఉంది. ఇంకా నారు పోయాలి కదా. నారు పోయాలంటే పొలం దున్నాలి. దున్నాలి అంటే పొలమని ఒకటే వర్షం. ఒక 1 వీక్ విడవకుండా వర్షం పడింది. సరే వర్షం తగ్గింది కదా అని చెప్పి పొలం దున్నిన వెంటనే మళ్ళీ వర్షం పడింది. గడ్డి చచ్చిపోవడానికి అవకాశమే లేకుండా పోయింది. సరే పోనీలే అని చెప్పి గడ్డి అంతా ఎదిరినామన్నమాట. ఎదిరేసిన తర్వాత నారు విత్తనం అయితే పోసాం. ఫైనల్గా పోసిన 2 రోజులకే మళ్ళీ ఫుల్ వర్షం. 1 వీక్ ఆగకుండా పడింది. వేసిన విత్తనాలన్నీ పైకి లేచిపోయినాయి. సర్లే పోయినాయి, ఉండేటివి మనవి అని చెప్పి సర్దుకొని ఉండే విత్తనాలని కాపాడుకుందామని కాపాడుకుంటా ఉంటే నెక్స్ట్ ఏం జరిగిందని నెక్స్ట్ షార్ట్లో చెప్తా.